హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈ వ్లాగ్ వచ్చేసరికి థర్స్డే అలాగే ఫ్రైడే 2 డేస్ వ్లాగ్ అనమాట. సో 16 వారాల ఆ బాబా గారికి దీపాలు పూజ చేసుకుంటున్నాను కదా నేను. సో ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను. అంటే 16 వీక్స్ బాబా గారికి దీపాలు పెట్టాలి. అంటే ఒక్కొక్క వారానికి ఒక్కొక్కటి పెంచుతూ వెళ్ళాలి. ఫస్ట్ వారం ఒక దీపం అయితే రెండో వారం 2, 3 అలాగా 16 వారాలు చేసుకోవాలి. చేసుకునే ముందు ఫస్ట్ రోజే ఏదైనా ఒక కోరిక కోరుకుంటే 16వ వారం లోపు కంప్లీట్ అవుతుంది అని మన విశ్వాసం అనమాట, భక్తుల విశ్వాసము. అలా నేను ఎవరి ద్వారానో విన్నదే నేను కూడా స్టార్ట్ చేశాను. ఇంకా ఇదొక వారము బాబా గారికి, అందుకే ఎక్కువ దీపాలు పెట్టాను. ఇంకా లక్షవారం నుంచి మాకైతే తుఫాన్ పట్టుకుందండి. ఇంకా చాలా ప్లేసెస్లో పడుతున్నట్టుంది తుఫాను. ఇంకా ఆ రోజు ఎడతెరిపిలేని వర్షము. మామూలుగా ఇలా తుఫాన్ ఉందని తెలియక పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను. ఇంకా మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతుంది. ఇంకా క్యారేజ్ టైం అవుతుందని పూజ అయిపోయిన తర్వాత క్యారేజ్కి రెడీ చేస్తున్నాను. అంటే ఫస్ట్ ఇక్కడ కూరకారం చేస్తున్నాను. నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపం అది పెట్టేసి ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నాను. బయటకు వచ్చి చూస్తున్నాను ఎంత వర్షం పడుతుంది, చిన్నదా పెద్దదా అని చెప్పి. ఇంకా ఆల్రెడీ నాకు అప్పుడు తెలియదు అనమాట ఇంకా తుఫాన్ ఉంది అని చెప్పి. ఇంకా ఆ రోజు నుంచి చెప్పారు. మాకైతే ఇటువైపు ఎత్తు ఉంటుంది కాబట్టి ఇటువైపు ఎక్కువగా నీరు ఉండదు. వర్షం పడుతున్నా నేను ఇంకా ఏంటంటే ముళ్ళగట్లేదు కదా అని చెప్పి నేను ఇంకా స్కూల్లో లంచ్ ఇచ్చేద్దాం పిల్లలకి అని, ఇంకా మా వారు లేరు కదా, నేనే పట్టుకెళ్ళి ఇవ్వాలి. సో బీరకాయ కారం పెట్టిన కూర చేస్తున్నాను పిల్లలకి. ఇంకా వర్షం పడుతుంది కదా అని చారు పెట్టాను. ఇంకా ఆ రోజు ఇంకా మా లంచ్ అదే అనమాట, బీరకాయ కూర. ఆల్రెడీ అన్నం పెట్టేశాను. ఇంకా కూర కారం చేసి టైం అయిపోయిందనమాట పిల్లలకి. పూజ అది చేసుకున్నాను కదా దేవుడికి, టైం అయిపోయింది, లేట్ అయిపోయింది. ఇంకా లంచ్ అది ప్రిపేర్ చేసి స్టార్ట్ చేసి ఇంకా వెళ్ళాలి. ఈరోజు వంట అయితే సింపుల్గానే అదే సింపుల్ రెసిపీయే స్టార్ట్ చేశాను. వర్షం ఎలాగో పడుతుంది కదా అని చెప్పి ఇంకా వెళ్ళి ఇచ్చేసి వద్దాం పెందరాళ్ళే అని చెప్పి. ఇంకా ఆల్రెడీ టైం వచ్చేసరికి 11:15, 11:30 అయిపోయింది. ఇంకా నేనైతే కాసేపు ఇటు కూర్చొని రిలాక్స్ అవుతున్నాను. జుట్టు కూడా ఇంకా ఆరలేదు కదా అని చెప్పి ఇంకా రిలాక్స్ అవుతూ ఇంకా కాసేపు వంట చేస్తూ ఇక్కడ కూర్చుంటూ రిలాక్స్ అవుతున్నాను. ఈ టైం అనమాట. ఏదైనా వీడియో చూసుకోవాలన్నా, ఎడిటింగ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఇదే టైం. ఇంకా మార్నింగ్ మధ్యాహ్నం అప్పుడు 2 డేస్ నుంచి ఇది పెడదామనే ఉంది వ్లాగ్. కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అస్సలు టైం ఉండట్లేదు. ఇంకా లంచ్ ఇచ్చేసి వచ్చాను పిల్లలకి. మొత్తం మునిగిపోయిందనమాట స్కూల్ ఉండే ఏరియా అంతా కూడా. సగం మోకాళ్ళ వరకు నీళ్ళు అయితే మునిగిపోయినాయి ఈ తుఫాన్ దెబ్బకి. ఇంకా ఆ నీళ్ళల్లో ఈదుకుంటూ వెళ్ళి వర్షం పడుతుండగానే ఇంకా నేను క్యారేజ్ ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా బట్టలు తడిచిపోయినాయి కదా, నైటీ వేసేసుకుని. అసలే బట్టలు ఆరట్లా చిరాకుగా ఉన్నాయి అంటుంటే ఈ తుఫాన్లు మళ్ళీ పట్టుకున్నాయి. ఇంకా లక్షవారం అయితే బీభత్సంగా పడింది. ఇంకా శుక్రవారం కొంచెం లైట్గానే పడింది అనమాట, అంతే, ఎక్కువ లేదు. లక్షవారం పడినంతగా శుక్రవారం లేదు. కాకపోతే నేను స్కూల్కి పిల్లల్ని పంపించలేదండి, ఎందుకంటే క్యారేజ్ ఇచ్చేవాళ్ళు ఉండరు. సో నేను తడుచుకుని అయితే నాకు తడిచి వెళ్ళినందుకే మళ్ళీ తలనొప్పి, జ్వరం అది స్టార్ట్ అయిపోయింది. వణికిపోయానమాట, అంత చలిగా ఉంది క్లైమేట్ అయితే. ఇంకా శనివారం ఏంటంటే స్కూల్స్కి అందరికీ కూడా హాలిడే ఇచ్చేశారు కదా ఈ సైక్లోన్ వల్ల. సో పిల్లలు ఇంకా ఈవినింగ్ నేను బ్లాగ్ ఏం చేయలేదు. ఇంకా కాసేపు డ్రెస్ తీసేసుకున్నాను. ఇంకా 4:45 అయిపోయింది ఇప్పుడు. అంటే నీళ్ళు అవి తీయాలి కదా, స్కూల్ అంతా మునిగిపోయింది అన్నాను కదా, ప్లేస్ అంతాను. ఆటోలు అవి క్లియర్ అయ్యి పిల్లల్ని తీసుకురావాలి. ఇంకా 5 o'clock అయ్యింది. ఇంకా పిల్లలకి స్నాక్స్ ఈవినింగ్ ఏమైనా తెద్దాము, ఈరోజే అన్నీ అయిపోయినాయి అనమాట. కూరలు, స్నాక్స్ ఇవన్నీ అయిపోయినాయి. వెళ్ళి తెచ్చుకుందాం అనేసరికి వర్షం ఒకటి, వీళ్ళకి ఏం పెట్టాలా అసలు అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట స్కూల్ నుంచి రాగానే. ఇంకా వెళ్ళిపోయే ఆటోల్ని వచ్చేటప్పుడు చూస్తున్నాను నేను, పిల్లలు వచ్చారా అనుకుంటున్నాను. అందరూ వెళ్ళిపోతున్నారు కానీ వీళ్ళు ఇంకా రావట్లేదు. ఇంకా ఫైనల్గా ఆటో ఆయన అయితే పిల్లల్ని తీసుకొచ్చేసారు, సేఫ్గానే వచ్చేసారు, ఏమాత్రం తడవకుండాను. ఇంకా ఆ రోజు ఇంకా ఏం చేయలేదండి. ఇంకా ట్యూషన్కి కూడా పంపించలేదు. నేనే వెళ్ళి తీసుకురావాలి వర్షంలో ఎందుకు అని చెప్పి ఇంట్లోనే హోంవర్క్స్ అవి చేయించేశాను. ఇంకా శుక్రవారం రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళలేదని చెప్పాను కదా, అంటే నిన్నట్లాగే పడుతుందేమో వర్షము, ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి నేను ఇంకా బయటికి ఎక్కడికి పంపించలేదు. ఎందుకంటే ఒకవేళ తడిచినా చేసినా పిల్లలకి మళ్ళీ జ్వరాలు అవి వస్తే ఇంట్లో మా వారు కూడా లేరు కదా చూసుకోవడానికి. ఇంకా ఎందుకులే అని చెప్పి ఇంట్లో ఉండడమే సేఫ్ అని నేను మాన్పించేశాను. మాకు టీవీ ఒకటి పోయిందని చెప్పాను కదా, ఇంకా ఇంట్లో ఉన్నారు కదా, వీళ్ళకి అస్సలు ఏం తోచట్లేదు.
సైకిల్ తొక్కుకుంటున్నాడు అనమాట వాడు. బయటికి వెళ్ళడానికేమో వర్షము, ఈ ఉన్న కాస్త ప్లేస్లోనే అటు ఇటు తొక్కుకుంటూ ఆడుకుంటున్నాడు. నా దగ్గర ఉన్న ఫోన్ కాకుండా ఇంకో ఫోన్ సేఫ్గా ఉంది మా ఇంట్లో, దాంతోనే చూసుకుంటున్నారనమాట నెట్ అదిను. నేను ఇంకా కూరలు అలాంటివి ఏం లేవని చెప్పి అన్నాను కదా, కర్రీ ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఇంకా ఉన్న కూరలతోటే మిక్స్డ్ కర్రీలా చేస్తున్నాను. అంటే చిక్కుడుకాయలు కొన్ని ఉన్నాయి, అంటే అందరికీ సరిపోవు అనమాట మాకు. ఇంకా చిక్కుడుకాయ, బంగాళదుంప, వంకాయ అన్నీ వేసేసి మిక్స్డ్ కర్రీలా చేసేసాను. ఈ కర్రీ అలాగే పెరుగు వేసుకుని తినేద్దాం, అంత ఆకలి కూడా వేయట్లేదు జ్వరానికి అదిను. సో ఇంకా మా వాడికి విడిగా వంట చేయాలి కదా, ఇది కారం వేసి నేను మా పాప తింటాము, వాడికి విడిగా వంట చేసేసాను అనమాట. ఇంకా ఫ్రైడే రోజు కొంచెం డల్గానే సాగింది. ఈ తుఫానుకి, చలికి ఇంట్లో పనులు ఏం చేయాలనిపించట్లా, అలా పడుకునే ఉండాలనిపిస్తుంది. సో ఇక్కడ మేము చేసేసుకుని గోరింటాకు వచ్చిందనమాట. నేను రుబ్బాను, గుమ్మంలోకి వచ్చింది కదా అని చెప్పి. సరే మా అక్క కూడా వచ్చింది నార్మల్గానే, ఏం చేస్తున్నారు రమ్మని అడిగింది. ఇంకా నేను ఈ వర్షంలో పిల్లల్ని తీసుకొని రాలేనని వచ్చిందనమాట. మేము ఇంకా లంచ్ చేసేసి గోరింటాకు పెట్టుకుందామని చెప్పి చాలా ఎక్కువగానే కొన్నాను ఆకు. ఇంకా నేను మా పాపని అడిగాను చాలాసార్లు, పెట్టుకుంటావా అని. మా పాపని అడిగితే ఇది నేను పెట్టుకోను, నాకు వద్దు, నేను పెట్టుకోను అని చెప్పేసింది. ఇంకా వాళ్ళ పెద్దమ్మ రాగానే పెట్టించుకుంటుంది అనమాట. సో అది ఎలాగో పెట్టుకొని అంటుంది కదా అని నేను ఒక చేయికి పెట్టుకున్నా, ఒక హ్యాండ్కి, అలాగే 2 కాళ్ళకి పెట్టేసుకున్నాను. మా అక్క వచ్చేసరికి ఇంకో చేతికి నేను పెడతాను అని అంది. సో చూపిస్తున్నాను అదే అనమాట గోరింటాకు. ఏదో నాకు వచ్చినట్టు పెట్టేసుకున్నాను, ఎందుకంటే పిల్లలతోటి ఏమైనా డిజైన్లా పెట్టుకుందామన్నా ఉండదండి. వాళ్ళు నేను పెట్టుకునేటప్పుడు టాయిలెట్స్ అంటారు, బాత్రూమ్స్ అంటారు, ఒకసారి అన్నాలు తినిపించాలి, ఇంకా చిరాకు వచ్చేస్తుంది. నేను చాలాసార్లు ఇలా రుబ్బిందే పాడేశాను అనమాట, ఇలా తీరిక పెట్టుకోవడానికి లేక అనమాట. ఇంకా మా వారు కూడా ఉండరు కదా, కొంచెం పని తక్కువగా ఉంటుందని చెప్పి నేను కొనేసి ఇంకా ఇంకా స్కూల్కి అది దింపడము ఇవన్నీ ఉండదు కదా, ఇంట్లోనే ఉండొచ్చు. సరే ఒక గంట పండినా చాలని. కాకపోతే ఈ చలికాలంలో పెట్టుకుంటే గోరింటాకు చేతులకి చల్లిగా ఉంటుంది కదా, ఇంకా జలుబు చేసేస్తుంది అనమాట నాకైతే. అయినా సరే గోరింటాకు అందం రాదు కదా, ఇష్టం అలాగే ఎన్ని రోజులైనా. కాకపోతే ఈ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఏంటంటే గోరింటాకు పెట్టుకుంటే ఒక 10 days కూడా ఉండట్లేదండి మనం చేసే పనులకి. ఎంతసేపు నీళ్ళలోనే ఉంటాం కదా, వెంటనే పోతుంది. అదే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పెళ్ళి కాకముందు అయితే ఇలా గోరింటాకు పెట్టుకున్నప్పుడు మా అమ్మ ఏ పని చేయనిచ్చేది కాదు, నేను చేయననే దాన్ని. సో గోరింటాకు పోతుంది అని. సో పెళ్ళి ఇంకా తప్పవు, పెళ్ళైన వాళ్ళకి ఇలాగా అన్ని పనులు ఉంటాయి కదా. సో ఇంకోటి ఏంటంటే పెట్టుకోవడం అందరికీ ఇష్టమే గోరింటాకు పెట్టుకోవడం. కాకపోతే నాకేంటంటే ఇలా ఎక్కువసేపు కదలకుండా కూర్చోవాలంటే పెద్ద చిరాకు అనమాట. అసలు అలాగా గోరింటాకు పెట్టుకుని కదలకుండా నాకు అసలు కాళ్ళు చేతులు తిన్నగా ఉండవు, ఎటోటి అంటించేసుకోవడం ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా అలా కాసేపు కూర్చున్నా, మా అక్క కూడా ఉంది కదా, ఏదో మాటలు చెప్పుకుంటే అలా బాగానే గడిచిపోయింది. ఇంకా మేము తీసేసామన్నమాట. ఈ పిల్లలకు గొడవ భరించలేక అటు ఇటు లాగుతున్నారు, అల్లరి చేసేస్తున్నారు. జస్ట్ లైట్గా ఒక 1.5 hour ఉంచుకున్నాము. సో ఇంకా చేతులు హ్యాండ్ వాష్ చేసేసుకుని మా పాప కూడా ఉంచుకుందండి. ఏ ఊరు పండిందో ఇవాళ 1 hour ఉంచుకుంది. అసలు మామూలుగా అయితే పెట్టగానే తీసేస్తుంది, ఇంకా వాళ్ళ పెద్దమ్మ ఉంది కాబట్టి ఉంచుకుంది కాసేపు. ఇంకా నా హ్యాండ్ చూశారు కదా, నేను పెట్టుకున్న చేతులు చూసుకుని నేనే మురిసిపోతున్నాను. సో ఎందుకు తీసేసాను అంటే వెంటనేను ఇంకా పిల్లలకి అప్పటికే 6:30 6:15 అయిపోయింది. మేము ఇంకా 3 o'clock అలా స్టార్ట్ చేసినా పెట్టుకునే చేసేసరికి ఇంకా వీళ్ళు ఆకలి అంటున్నారు. సాయంత్రం స్నాక్స్ ఇంకా నైట్ ఏవో ఒకటి చేయాలి కదా, ఇంకా అయితే కడిగేసుకుని ఇంకా మామూలు పనుల్లోకి అయితే దిగిపోవాలి. ఇంకా పిల్లలైతే ఇంకా మా అక్క వెళ్ళిపోయింది, వీళ్ళంతా ఇక్కడ పడుకుంటామన్నారు. మా అక్క వాళ్ళ పిల్లలందరూ కలిసి పడుకుంటామన్నారు. సరే ఇంకా మా వారు కూడా లేరు కదా అని చెప్పి ఇంకా మేము 5 పడుకున్నాం అనమాట. వీళ్ళకి డిన్నర్ అంతా పెట్టేశాను. ఇంకా బెడ్ టైం అనమాట. ఇంకా వీళ్ళు పడుకుంటారా ఇలాగా ఎంతో సతాయిస్తూ లైట్లు వేసుకుని గోల చేస్తూ పడుకున్నారు కాసేపు. ఇంకా మేమంతా పెట్టుకున్నాం కదా, ఇదిగో మా అక్క వాళ్ళ పాప హ్యాండ్స్ చూపిస్తుంది కదా, అదైతే అస్సలు పెట్టుకోలేదు, ఎందుకంటే దానికి వాసన పడదంట. మా ఇంట్లో ఇదే గొడవండి, చాలామందికి గోరింటాకు స్మెల్ పడదు. మా వారు కూడా
కూడా ఈ స్మెల్ పడదు, మమ్మల్ని పెట్టుకొని ఇవ్వరు. ఒకవేళ మేము పెట్టుకున్నా వేరే గదిలో ఉండాలన్నమాట. అదంతా వాష్ చేసేసి ఆ వాసన పోయేంత వరకు రానివ్వరనమాట. ఇంకా ఊర్లో లేరనే నేను కొనుక్కున్నాను. ఇంకా మా పాప పెట్టుకున్న స్మెల్ అని అంటారు. మా అక్క వాళ్ళ పాప, మా తమ్ముడు అందరూ అనమాట ఇలాగా స్మెల్ ఇష్టం ఉండదు మాకు, స్మెల్ వచ్చేస్తుంది, ఆ గదిలోకి వెళ్ళిపోండి అలా ఇలా అంటారు. మొత్తానికి దాన్ని ఎలా బతిమలాడినా సరే అది పెట్టుకోలేదు. ఇంక ఈ 2 డేస్ ఇలా గడిపేసాము. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మంచి వీడియోతో నేను నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. బాయ్ బాయ్.